హుస్నాబాద్ స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వర్గీయ మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. తనకంటూ చిరస్థాయిగా పేరు నిలుకున్న నేటికి ప్రజలంతా ఇందిరమ్మ పాలన రావాలి అని మనమంతా కోరుకునే ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇందిరాగాంధీ జయంతిలోపు ఇక్కడ పూలమాలలు వేసుకునే విధంగా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ విగ్రహంతో పాటు అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి చేసుకుందాం. ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలి, గరీబీ హఠావో, బ్యాంకుల జాతీకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళగా పరిపాలన దక్షతగా పాలించింది. ప్రపంచంలోనే తనకంటూ ఒక పేరు నిలుపుకున్న ఇందిరాగాంధీ ఈ దేశ ఐక్యత కోసం, దేశ విభజన కోసం జరుగుతున్న చర్చ, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం జరుగుతున్న చర్చ, రాజ్యాంగాన్ని మార్పు చేస్తూ 400 సీట్లు ఇవ్వండి అనేది జరుగుతుందని చర్చలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తున్నా ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారు. వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఇందిరాగాంధీ ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలని ప్రతి రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆదర్శంగా తీసుకోవాలి. అమ్మకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నా. ఉక్కు మహిళ, భారతదేశ ప్రధాని, తనకంటూ చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ, మనమందరం కూడా ఈరోజు ఇందిరమ్మ పాలన రావాలి, ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు మళ్ళీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన, పేద ప్రజలకు న్యాయం చేయాలి, గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉక్కు మహిళగా, ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిలబెట్టుకున్న పేరు ఇందిరమ్మది. అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు, ఇవాళేమో దేశం విభజనకు సంబంధించిన చర్చ, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ, రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం, 400 సీట్లు ఇవ్వనేటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా లేలే అందరూ నా దగ్గర ఉండాల్సిందే, నేను నా చివరి రక్త బొట్టు వరకు ఈ దేశాన్ని దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు గురి కాబట్ట ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు. వారిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం.